హలో అండి, గుడ్ మార్నింగ్. ఈ వీడియో సరస్వతి నది పుష్కరాలు చివరి రోజున కాళేశ్వరం వెళ్ళిన రోజైతే షూట్ చేశానండి. పార్కింగ్ దగ్గర నుంచి మనం నది ఒడ్డుకి చేరుకోవాలంటే కొంచెం దూరం నడిచొచ్చి అక్కడ నుంచి ఇలా ఎడ్ల బండ్లు ఆటోలు అయితే ఏర్పాటు చేశారండి. ఆటోలు ఎప్పుడు ఎక్కుతూ ఉంటాం కదా అని మేమైతే ఎడ్ల బండి ఎక్కామండి. మనిషికి ఒక్కళ్ళకి 100 రూపాయలు అయితే తీసుకున్నారు. ఎక్కేసి అక్కడ నది ఒడ్డుకు అయితే చేరుకున్నాము. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. ఎడ్ల బండి ఎక్కినందుకు చాలా సంవత్సరాల తర్వాత అయితే ఎక్కామన్నమాట. మేము వెళ్ళేసరికి తెల్లవారుజామున 5 అయితే అయింది. అక్కడ పూజా కార్యక్రమాలు, పుష్కర స్నానము అన్నీ ముగించుకొని రెడీ అయిపోయి వచ్చిన రూటే కాకుండా మెయిన్ ఘాట్కి వెళ్ళి, అంటే ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన మెయిన్ ఘాట్కి వెళ్ళి నడుచుకుంటూ అయితే వెళ్ళామండి. అక్కడికి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. నడుచుకుంటూ అయితే మేము అటువైపు వెళ్ళాము అంతా కూడా చూడాలి అని. అక్కడ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన చూడండి అట్లా టెంట్లు, ఈ బ్యానర్స్ అవన్నీ అయితే అక్కడ ఉన్నాయి మెయిన్ ఘాట్ దగ్గర. అక్కడే మా వాళ్ళు కూడా ఫోటోలు అవి తీసుకున్నారు. కొంతమంది స్వామివారి బొట్టు కూడా పెట్టించుకున్నారండి. దీనికి కొంచెం ముందు మెట్లు ఎక్కగానే అక్కడ సరస్వతీదేవి విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేశారండి. వచ్చిన వాళ్ళందరూ అక్కడ అమ్మవారికి దండం పెట్టుకొని ఫోటోలు అయితే దిగారండి. మేము కూడా అక్కడ ఫొటోస్ అవి వీడియోస్ అవి దిగాక కొంచెం మెట్లు ఎక్కగానే మళ్ళీ స్వామివారు శివయ్య విగ్రహాన్ని అయితే అక్కడ ఏర్పాటు చేశారండి. విగ్రహం ఎదురుగానే నందీశ్వరుని కూడా ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళందరూ అక్కడ కూడా కొబ్బరికాయలు కొట్టుకొని స్వామివారికి నమస్కారం అయితే చేసుకుంటున్నారండి. మేము కూడా అక్కడ నమస్కారం చేసుకున్న తర్వాత నడుచుకుంటూ అయితే, ఇది వేరే రూట్ అని చెప్పా కదండి, నడుచుకుంటూ అన్నీ చూసుకుంటూ మేము స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు ఒక ప్లేస్లో అయితే ఆపారండి. ఆ ఫ్రీ బస్సుల దాకా అయితే నడుచుకుంటూ వెళ్ళాము. నడుచుకుంటూ వెళ్ళాక అక్కడ ఫ్రీ బస్సులు ఎక్కేసి స్వామివారి గుడి దగ్గరికి అయితే వెళ్ళామండి. గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాలో కొంతమంది మేము స్వామివారి బొట్టు అయితే పెట్టించుకోలేదు. కొంతమంది గుడి దగ్గర అయితే బొట్టు పెట్టించుకున్నాం అన్నమాట. అందరం పెట్టించుకొని స్వామివారి దర్శనం కోసం అయితే వెళ్ళాము. కాళేశ్వర ముక్తేశ్వర స్వామి 2 విగ్రహాల రూపంలో మనకైతే దర్శనం అయితే ఇచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఎక్కడ ఒత్తిడి తోపులాట ఏమీ లేవు. చాలామంది అంటే ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల మా దర్శనాలు అవి కూడా చాలా తొందరగా అయితే ముగించుకొని గుడిలోంచి బయటకైతే వచ్చేసామండి. స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. స్వామివారి ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దర్శనం తర్వాత బయటకు వస్తే ఇలాగ కుంకుమాలు అయితే అమ్ముతున్నారండి. రకరకాల కుంకాలు ఉన్నాయి. మా గ్రూప్లో కొంతమంది కుంకాలు అయితే అక్కడ కొనుక్కున్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.